వెల్కమ్ టు మై ఛానల్ పుష్యంతో పైన నేను పుష్యమి. ఈ రోజు అయితే కోనసీమ స్పెషల్ అయిన మెత్తలు లేదంటే నెత్తలు ఇగురు చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 కాటు పెట్టుకున్న పచ్చిమిర్చి వేయండి. అలాగే 3 వెల్లుల్లిపాయలని ఒలిచి అందులో వేసుకోండి. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే కూర టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని బాగా మగ్గనివ్వండి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం 2 మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ కూడా చేసి వేస్తామన్నమాట. దీనివల్ల కూరలో గ్రేవీ చాలా బాగా వస్తుంది. ఈ కూరని బాలింతరాలకి అంటే డెలివర్డ్ ఉమెన్కి తప్పకుండా పెడతారు అనమాట. ఈ కూర తినడం వల్ల వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ కూడా బాగా పెరుగుతుంది. సో ఎవరైనా బాలింతరాలు ఉంటే తప్పకుండా చేసి పెట్టండి. సో ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాము. సో ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే డి విటమిన్, విటమిన్ B3, ఏ విటమిన్, ఐరన్ అన్నీ ఉంటాయన్నమాట. సో చిన్న చేపలు తినడం వల్ల ఫేస్ గ్లో కూడా పెరుగుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇవేనండి మెత్తలు. వీటిని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోండి. సో ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్. సో ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నాము. క్రిస్టల్ సాల్ట్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అది కళ్ళుప్పు అంటారు కదా, అదనమాట. సో అది వేసిన తర్వాత బాగా మగ్గించండి. సో 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాము. కారం ఎంత ఎర్రగా ఉంటే చేపల కూర చూడడానికి కూడా అంత చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా. సో మెత్తల్ని యాడ్ చేసి కొంచెం కదపండి. కొంచెం ఫ్రై అయితే బాగుంటాయి అన్నమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. సో చిన్న చేపలే కదా అని చీప్గా చూడకండి. వీటిలో బోల్డ్ విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా హార్ట్ హెల్త్కి కూడా చిన్న చేపలు చాలా మంచివి. సో ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తాము, మరీ ఎక్కువ వద్దు. సో ఒక్కసారి కదిపి మీరు కావాలంటే మూత పెట్టేసుకోండి. సో ఇది కొంచెం మరిగి ఆయిల్ తేలే వరకు మరిగించాలన్నమాట. తర్వాత ఒక చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తాము. ఇది ఆప్షనల్ అండి. బాలింతరాలు పెట్టేటప్పుడు మాత్రం గరం మసాలా వేయద్దు. సో ఇది ఆప్షనల్ అన్నమాట. కూర దగ్గరికి వచ్చిన తర్వాత గరిటె యూస్ చేస్తే విరిగిపోతాయి కాబట్టి మనం ఇక్కడ ఇలా తిప్పి పెట్టాము. సో ఇలా మరిగి బాగా నూనె పైకి తేలితే కూర అక్కడితో కంప్లీట్ అయినట్టు అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ ఊళ్ళో ఇది మెత్తళ్ళు అంటారా, నెత్తళ్ళు అంటారా? కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ తప్పకుండా చదువుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.